సంబంధించి ఏం చెప్తారు, బీసీలకి వారు ఎక్కువ న్యాయం చేశారని చెప్పారు. వాస్తవంగా కూడా కొన్ని అంటే వారు ఇచ్చినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో 58 ఎమ్మెల్సీలో 28 బీసీలకు ఇచ్చామన్నారు, 25 ఎంపీల్లో 11 బీసీలకు ఇచ్చామన్నారు, జెడ్పీ చైర్మన్లో 13 ఉంటే 6 బీసీలకు ఇచ్చామన్నారు. సో వీటిని అయితే నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వారు ఇచ్చినవే చెప్పుకున్నారు కాబట్టి రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా ఓవరాల్గా వారు 4 బీసీలకు ఇచ్చినటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, నో డౌట్. సో అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తే తెలుగుదేశం వైకాపా ఇద్దరిలో బీసీలకి ఎక్కువగా అవకాశం ఇచ్చింది ఎవరు, బీసీ నాయకత్వాన్ని పెంచింది ఎవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అంశం అయితే, రెండో అంశం కారుమూరి నాగేశ్వరరావు గారి ఆ అంశానికి సంబంధించి కూడా యాదవ సామాజిక వర్గాన్ని తెర మీద తీయటం ఏదైతే ఉందో మాజీ సీఎం, అంటే ఏదైనా ఒక వ్యూహం ఉందా ప్రతి అంశంలో ప్రతిసారి కులాన్ని బయటికి తీయటం? గుడ్ ఈవినింగ్ అండి రాజనీతి ప్రేక్షకులకు, అజయ్ గారికి, అదేవిధంగా చిన్నప్పుడు సార్. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు, బీసీలకు ఏంటి వాళ్ళకి ఏమన్నా రాజ్యాంగం ప్రకారం వాళ్ళు పాపులేషన్ ఎంత ఉంటే అంత ఇస్తున్నారా, లేకపోతే విధులు ఇస్తున్నారు కాబట్టి గొప్పలు చెప్తున్నారా? తెలుగుదేశం అయినా లేకపోతే వైఎస్ఆర్ వాళ్ళకి రావాల్సిన హక్కులు వారు కల్పిస్తున్నారు. మన రాష్ట్రంలో 50% మంది 50.59% మంది బీసీలు ఉన్నారండి. ఎమ్మెల్యేలకి ఎంతమందికి టికెట్లు ఇస్తున్నారు ఈ రెండు పార్టీలు? కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి జనాభా ఎంత ఉన్నారు? రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు? ఎంతమంది పాపులేషన్ ఉంది? ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? వాళ్ళకు కూడా చెప్పాలి కదా. ఈ రెండు పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఏదో బీసీలకి గొప్పగా ఇస్తున్నారంటే ఇవ్వట్లేదు వాళ్ళకి. 35 మంది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, 32 మంది రెడ్డి సామాజిక సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, 29 మంది ఎస్సీలకు సంబంధించి ఆల్రెడీ రిజర్వేషన్ కాబట్టి వాళ్ళు గెలుస్తా వచ్చారు, ఎస్టీలు 7 ఉన్నారు. ఇక్కడ మొత్తం ఇవన్నీ కూడితే ఎంత వచ్చినాయి? 105 106 వచ్చినాయి. మిగతా 175లో మిగతా ఇది వాళ్ళు బ్రాహ్మిన్స్ ఉంటారు, క్షత్రియులు ఉంటారు, బీసీలు ఉంటారు, ముస్లిం మైనార్టీలు ఉంటారు. అంటే మరి ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎవరు గొప్పలు చెప్పుకుంటున్నారు? బీసీలకు అన్యాయం చేస్తున్నారు అందరూ కదా, అన్ని పార్టీలు కదా. అంటే బీసీలకి ఏంటి, వాళ్ళకి ఏదైనా భిక్ష వేస్తున్నారా ఏంటి? వాళ్ళ పాపులేషన్ అనుగుణంగా ఇస్తున్నారా? అది మాట్లాడండి. మేము బీసీలకు ఎక్కువ ఇచ్చామంటే వాళ్ళ పాపులేషన్ ఉన్నారండి. బీసీలకు అవమానిస్తారంటారు. అయ్యన్న పాత్ర గారు బీసీ, అందుకని రావట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకి? బీసీ స్పీకర్ ఉన్నారు కాబట్టి అంటే కరెక్టేనా? అది ఎందుకు రావట్లేదు? ఎందుకు చర్చించట్లేదు? బీసీ స్పీకర్ని అవమానిస్తున్నారా? రాజ్యసభ సభ్యులు ఆయన చెప్పారు, బాగుంది, కరెక్టే, 4 ఇచ్చారు. ఈ ఇటీవల 2019-24 మధ్య కూడా అసలు వాళ్ళకి రాజ్యసభే ఎక్కువ లేదు. ఈవెన్ 14-19 మధ్య కూడా బీసీలకు ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా కరెక్టే. జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఎన్ని ఇచ్చారు రాజ్యసభలో చెప్తారా? సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, అయోధ్యరామ్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారు, మరి ఈ లెక్కలన్నీ అది చెప్పరే ఆయన. అంటే ఇక్కడ మాట్లాడేటప్పుడు కాదు నేను ఒక్క అంశం మీతో నేను ఏకీభవిస్తాను. మీరు చెప్పింది ఈ ప్రస్తావన తీయడానికి కూడా చాలా మంది భయపడతారు. కాకపోతే నేను ఖచ్చితంగా నిర్మోహమాటంగా నిర్భయంగా చెప్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యాపారవేత్తలు 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు వాళ్ళ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టిన మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 100,000 కోట్లు ఖర్చు పెట్టిన మాట వాస్తవం. ప్రజలు ఓటర్లు డబ్బు తీసుకోకుండా ఓటేసిన రోజు మీలాంటి మేధావులు పెద్దలు ఇలాంటి ప్రశ్నలు వారు అడిగినప్పుడు కూడా దానికి అవకాశం ఉంటుంది. ముందు మనం ఓటర్లు చైతన్యవంతం చేయాలి. మీరు చెప్పిన 100,000 కోట్ల ఎలక్షన్ కమిషన్ ముందు చెప్పండి. మీరు ఎన్నికైన వాళ్ళందరూ డిస్క్వాలిఫై అయిపోతారు. అది కూడా నిర్మోహమాటంగా మాట్లాడండి. ఖర్చు చేయట్లేదా? 100,000 కోట్ల డబ్బులు ఇమ్మందా? ఇవ్వమంటలేదు. ఓపెన్ గా చెప్పండి. ఇస్తున్న వాళ్ళది తప్పైతే తీసుకుంటున్న వాళ్ళది తప్పే. ఇస్తున్న వాళ్ళది తప్పైతే తీసుకునే వాళ్ళది కూడా తప్పే అంటాను నేను. ఇస్తున్న వాళ్ళది తీసుకున్న వాళ్ళది పక్కన పెట్టండి సార్. మీరు జనాలు ఏమన్నా ఇమ్మన్నారా? ఇవ్వకపోతే మేము ఓట్లు వేయడానికి రామని చెప్పారా మీకేమన్నా? చాలా చాలా చోట్ల ఓట్లు వేయనటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. మీరు గూగుల్ కూడా చూడండి. ఓటు డబ్ల్యూ లేదు, ఓటు బహిష్కరించిన గ్రామాలు ఉన్నాయి. ఎన్నికల్లో డబ్బులు ప్రభావం పెరిగింది, ప్రలోభాలకు గురి చేస్తున్నారు అనేది ఉంటారు. ఎన్నికల్లో ఓటర్లు ఎక్కువ మంది పేదరికంలో ఉన్నారు కదా. మన రాష్ట్రంలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి? 1,41,00,000 మందికి ఎందుకు ఇస్తున్నారు? ఇంకా పేదరికంలోనే ఉన్నారా? దారిద్ర్య రేఖ దిగువన
మరి ఏంటి పరిస్థితి? ఓటు రాజకీయాలు కాదా? అన్ని పార్టీలు చేస్తుంది. కాపులు ఎంతమంది ఉన్నారు? ఎన్ని టికెట్లు ఇచ్చారు వీళ్ళు? చెప్తారా? చెప్పండి, మరి అన్ని లెక్కలు చెప్పండి అన్ని కూడా. నేననేది ఏంటంటే, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు కాపులు, ఆయనకి ప్రతిపక్ష హోదా ఇచ్చి గౌరవం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యసభ స్థానాలకు సంబంధించి అసలు వైఎస్ఆర్సీపీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఒక్కటి కూడా కాపులకు ఇవ్వలేదంటే ఏం చెప్తారు జగన్ గారు? అంటే కాపులకు వ్యతిరేకం ఉందామా? అంబటి రాంబాబు గారు ఉన్నారు, అక్కడ కురసాల కన్నబాబు గారు ఉన్నారు, బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఆళ్ళ నాని గారు ఉన్నారు, పేర్ని నాని గారు ఉన్నారు, గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు. మరి ప్రయారిటీ ఉంది, కానీ రాజ్యసభకి ఎవరికి ఇవ్వలేదు. అలా అని కాపులకు వ్యతిరేకం ఉందామా? బీసీలకి నలుగురికి ఇచ్చారు కాబట్టి అది గొప్ప అని చెప్పుకుంటారా? జనసేన ఇచ్చిందా రాజ్యసభ కాపులకి? ఎవరు ఇవ్వలేదు. ఎవరు? జనసేన ఇచ్చింది కదా. జనసేన వచ్చిందే ఒకటి కదా వాళ్ళకి. మరి అదే మరి అది ఇచ్చిందా? కదండి. కాదండి, మీరు పార్టీలు ఏవి అధికారంలో ఉన్నాయి, ఎంతమంది ఇచ్చారో ఇవ్వకపోతే అది తప్పైంది. రేపొద్దున వస్తాయి అన్నారు, వాళ్ళ ఒప్పందంలో భాగంగా ఇస్తారేమో. లేకపోతే ఎవరైనా ఇవ్వకపోతే ఆ పార్టీని కూడా అదే ఘటన కడతారు ప్రజలు. దానికి ఏమైనా మినహాయింపు ఉంటుందా ఏంటి? జనసేనకి మినహాయింపు ఉంటుందా? ఇంకోటండి, అసలు మీరు ఇందాక చెప్తున్నారు సార్, ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు ఆయన మంత్రిగా చేశారు, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది బీసీలు ఉన్నారు వైఎస్ఆర్సీపీలో. ఇక్కడ నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి అచ్చెన్నాయుడు గారు కావచ్చు, కొల్లు రవీంద్ర గారు కావచ్చు, లేకపోతే యనమల రామకృష్ణుడు గారు కావచ్చు, వీళ్ళందరి మీద కేసులు పెట్టారు. ఓకే, అప్పట్లో. ఇప్పుడు కూడా సీదిరి అప్పలరాజు గారి మీద, అదేవిధంగా తమ్మినేని సీతారాం గారి మీద, అదేవిధంగా ఇంకా చూస్తే ఇప్పుడు కారుమూరి నాగేశ్వరరావు గారు, సో వీళ్ళందరి మీద కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఏంటి, తప్పులు చేస్తే బీసీలు కానీ ఇంకో నేరాలకి కూడా క్యాస్ట్లు ఆపాదిద్దాం. ఆ రాజ్యాంగం అని చెప్పారా? అది కాపు అయినా, కమ్మ అయినా, రెడ్ అయినా, బీసీ అయినా, ఎస్సీ అయినా, ఎస్టీ అయినా ఒకే విధంగా నేరస్తుల పట్ల చూపమన్నారా ప్రొసీడింగ్స్? లేకపోతే ఏమన్నా ఎగ్జంక్షన్స్ ఇవ్వమన్నారా? చెప్పండి బ్రహ్మనాయుడు గారు, మీరు చెప్పండి. తప్పు చేసిన వాడిని నేరస్తుడిగానే చూడాలి, నేరాన్ని నేరంగానే చూడాలి. నేరస్తుడికి కులాన్ని అంటగట్టకూడదు, నేరస్తుడికి మతాన్ని అంటగట్టకూడదు. మరి ఏ పార్టీ అయినా ఎందుకు తెస్తున్నారు కుల ప్రస్తావనలు? ఇప్పుడు ఆమె నిర్మలా సీతారామన్ గారు బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తి, బీసీ వర్గానికి చెందిన కారుమూరి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేశారని వార్త రాస్తారా మీరు? ఆమెదేగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవరిది? కేంద్రంలో ఉన్నదే కదా, ఆమె ఆధ్వర్యంలోనే కదా. అంటే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నిర్మలా సీతారామన్ గారు యాదవ్ సామాజిక వర్గానికి చెందిన కారుమూరి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేశారని వార్త రాస్తారా? లేకపోతే మీరు మన ఛానల్లో ఏమైనా ఇస్తామా మనం? చెప్పండి. అది కరెక్ట్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా కారుమూరి నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేస్తారు తప్పు చేస్తే. తప్పు చేయకపోతే మళ్ళీ బయటకు వచ్చేస్తారు, దానిలో అనుమానం ఏం లేదు. ఎవరైనా సరే, అది అచ్చెన్నాయుడు గారైనా లేకపోతే కొల్లు రవీంద్ర గారైనా, ఆ తప్పు చేసినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేస్తారు, జైలుకి పంపిస్తారు, మళ్ళీ వాళ్ళు కోర్టులో నిరూపించుకుంటారు, బయటకు వస్తారు. అంతే కదా. రైట్ మాట్లాడదాం సార్. డిబేట్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.